హాయ్ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఈ మధ్య కాలంలో చంపడాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం సార్. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, సెల్ఫీ పేరుతో నదిలో తోసేయడం, చంపేసి టబ్‌లో పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంటే ఇప్పుడు కడప జిల్లా గండికోటలో కూడా చోటు చేసుకుంది. అయితే వైష్ణవి అనే ఒక అమ్మాయిని ఎవరో చంపేసి అక్కడ పడేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేస్‌లో చాలా మిస్టరీగా ఉంది. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చంపారా? లేదంటే వాళ్ళ అన్న చంపారా? అసలు ఎవరు చంపారనేది కూడా తెలియట్లేదు. కానీ ఈ రోజు ఒక లేటెస్ట్‌గా ఒక న్యూస్ అయితే వస్తుంది. అమ్మాయిని చంపిన ఎవరో తెలిసిపోయిందంటూ కూడా న్యూస్ వస్తుంది. మరి ఇందులో ఎవరు చంపారు? నిజానిజాలు కొంచెం చెప్తారా? గండికోట రహస్యం అంటూ లేదా గండికోట హత్య మిస్టరీ అంటూ 2 రోజులు, 3 రోజుల నుంచి కూడా మొత్తం ఛానల్‌లు సోషల్ మీడియా అంతా కూడా మారుమోగిపోతుంది. హ్మ్. దీంట్లో ప్రధానంగా ఏం జరిగింది? ఆహ్, ఎలా జరిగింది? ఇప్పటివరకు పోలీసులు ఏం చెప్తున్నారు? దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరి వెర్షన్స్ ఏంటి? ఆహ్, ఈ విషయాలను మనం మాట్లాడుకుందాం. సో, ఓకే సార్. 14వ తేదీ వైష్ణవి అనే అమ్మాయి ప్రొద్దుటూరులో ఒక గౌతమి మహిళా బాలికల ఆహ్, బాలికా కళాశాలలో చదువుతుంది. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ సొంత ఊరు అయిన హేమనగుత్తి అని వాళ్ళ హనుమానగుత్తి అనే సొంత ఊరు. అక్కడికెళ్ళింది వాళ్ళ అమ్మ ఏదో పనిగా. అక్కడికి కాలేజీలో ఇలా క్లాస్‌మేట్స్ ఫోను చేశారు. కాలేజీకి రాలేదు మీ అమ్మాయి అని అడగడానికి, ఎందుకు రాలేదని అడగడానికి ఫోను చేస్తే, అదేంటి బయలుదేరింది అని చెప్పారు. దాంతో అక్కడే ఉంటున్న వాళ్ళ బ్రదర్ అంటే కజిన్ పెదనాన్న కొడుకు సురేంద్రకి వాళ్ళ అమ్మ చెప్పింది. ఇలాగా అమ్మాయి కనబడలేదని. దాంతో సురేంద్ర కాలేజీ దగ్గరికి ఆహ్, ఆమెను తీసుకొని కాలేజీ దగ్గరికొచ్చాడు. వాళ్ళ ఊరు నుంచి. కాలేజీలో ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయి గండికోటకెళ్ళిందని తెలిసింది అని చెప్పారు. సో, దాంతో వీళ్ళకి డౌటొచ్చింది. ఏం డౌట్ అంటే, ఈ అమ్మాయికి ఇంతకు ముందే వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే లోకేష్ అనే ఒక అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది. ఓకే. అది వాళ్ళిద్దరు కేసులు గూడా పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. అబ్బాయి వేరే కులం, ఈ అమ్మాయి వేరే కులం. వీళ్ళకిష్టం లేదు. రెండోది ఇంటర్మీడియేట్‌లో లవ్ ఏంటి చదువుకోవాలి గదా! అని ఇంట్లో ఉన్నారు. వాళ్ళేమి పెద్ద ధనవంతులు గూడా కాదు. పేదవాళ్ళే. కూతురిని బాగా చదివించాలని అనుకుంటున్నారు. అందువల్ల హ్మ్. ప్రైవేట్ కాలేజీలో చేర్చి దూరంగా తీసుకెళ్ళిపోతే వీళ్ళిద్దరూ దూరమవుతారని జెప్పి ప్రొద్దుటూరుకి తీసుకొచ్చేసారు. కానీ ప్రొద్దుటూరు అనేది మరీ పెద్ద దూరమేం గాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఈ క్రమంలో ఈ అబ్బాయికి ఎప్పుడైతే ఈ అమ్మాయి గండికోట అంటే గండికోట ఈ కాలేజీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటది. గండికోట అనేది వెరీ పాపులర్ ప్లేసు. అక్కడ రంగనాథ దేవాలయం గూడా ఉంటది. జనాలు వెళ్తూ ఉంటారు గండికోటకి. సో, అలాగా ఈ అమ్మాయి అక్కడికెళ్ళిందనగానే సురేంద్రకి ఈ అబ్బాయే తీసుకెళ్ళుంటాడు. ఇంత దూరం ఈ అమ్మాయి ఎందుకెళ్తది కాలేజీ ఎగ్గొట్టి అనేది అర్థమైపోయింది. దాంతో లోకేష్‌కి ఫోన్‌కి ట్రై చేస్తాడు. అది కలవట్లేదు. దాంతో లోకేష్ వాళ్ళ మామ ఒకాయనున్నాడు. ఇంతకు ముందు పంచాయతీలో గూడా లోకేష్ తరపున ఆయన మాట్లాడాడు గాబట్టి ఆయనకి ఫోన్ చేశాడు. లోకేష్ ఎక్కడ అని అడిగాడు. ఎందుకు చెప్పు అన్నాడాయన. లేదు లోకేష్ ఎక్కడికెళ్ళాడు చెప్పు అని అడిగితే అతను కడపకెళ్ళాడు. ఏదో పని మీద అని చెప్పాడు. సో, ఈ లోపల సరే అని ఇతను కట్ చేసేసాడు. దాంతో వాళ్ళ మామకి డౌటొచ్చింది. వీళ్ళెందుకు లొకేషన్ ఎతుకుతున్నారు ఇప్పుడని. అతను లోకేష్‌కి ట్రై చేసి మొత్తానికి లొకేషన్ పట్టుకున్నాడతను ఫోన్‌లో. హ్మ్. పట్టుకొని ఇట్లాగా సురేంద్ర నీకోసం ఏదో టెన్షన్‌తో ట్రై చేస్తున్నారు. నువ్వెక్కడున్నావు? జాగ్రత్తగుండు అది ఇది అని చెప్పడంతో అతను అలర్ట్ అయిపోయాడు. ఆహ్, అతను అలర్ట్ అయిపోయి అతను ఈ అమ్మాయిని వదిలేసి బయటికెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమైందో తెలియకుండా ఈవెనింగ్‌కి పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు వెతికితే మరుసటి రోజు ఈ అమ్మాయి డెడ్ బాడీ అక్కడ దొరికింది. ఇక్కడ ఒక్కొక్కరి వెర్షన్ మనం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ పోలీసుల వెర్షన్ చెప్తాను. పోలీసులు ఏం చేశారంటే ఆహ్, మామూలుగా ఏది జరిగినా పోలీసులు ఫస్ట్ చేసేది సీసీటీవీలు చూడడం. సో, అక్కడ చూసినప్పుడు ఈ అబ్బాయి, ఆ అమ్మాయి బైక్‌లో వెళ్తున్న విజువల్ కనబడింది గేట్ దగ్గర. 8:38 నిమిషాలకు బైక్ విజువల్స్ సీసీటీవీలో ఉంది. ఎనక ఈ అమ్మాయి కూర్చొనుంది. సో, ఆ అబ్బాయి లోపలికెళ్ళాడు. లోపల అది ఒక 1 ½ కిలోమీటర్ దూరం ఉంటది. ఒకే ద్వారం ఉందని చెప్తున్నారు. నేనెప్పుడైతే వెళ్ళలేదు. ఒకే ద్వారం ఉంది. విజువల్స్‌లో అంతా చూపిస్తున్నారు. సో, వీళ్ళు వెళ్లారు.
వెళ్ళిన 2 అవర్స్ తర్వాత ఇతను ఒంటరిగా బైక్లో రావడం కూడా సీసీటీవీలో కనపడుతుంది. అంటే 8:38కి వెళ్తే 10:35 బయటకు వచ్చాడు ఒంటరిగా. సో దాన్ని బట్టి జనరల్గా ఏమనుకుంటారు, ఈ అబ్బాయి ఏదో చేశాడు ఆ అమ్మాయిని అనేది అనుకున్నారు. పోలీసులు పట్టుకున్నారు, అతన్ని కొంత కొట్టినట్టు కూడా ఉన్నారు. అతను ఫస్ట్‌లో భయపడి మామూలుగా భయపడి అబద్ధాలు కూడా చెప్తారు కదా! అలాగే అబద్ధాలు చెప్పాడని చెప్తున్నారు. దాని తర్వాత కొట్టిన తర్వాత అతను అన్ని నిజాలు చెప్పాడు. అతనేం చెప్పాడంటే, ఇలాగ మా మామయ్య వాడు నాకు ఫోన్ చేశాడు. ఇట్లా నేను ఎతుకుతున్నారు. వాళ్ళు గాని వాళ్ళు దొరికితే కొడతారేమో అది ఇది అన్నట్టుగా అతను గాబరా పడేసరికి నేను ఈ అమ్మాయితో ఏం చెప్పానంటే, ఇప్పుడు మనిద్దరం వెళ్తే ఒకే బండిలో వెళ్తే వాళ్ళేమన్నా దొరికితే ఇంకా కోపమొస్తుంది. నేను నా పాటికి వెళ్ళిపోతాను. నువ్వు నీ పాటికి బస్సు గాని, ఆటో పట్టుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అతను బైక్‌లో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి 12 గంటల వరకు చనిపోయినట్టుగా లేదు అనేది వాళ్ళు పోస్ట్‌మార్టంలో తెలిసింది. అంటే టైమ్ ఆఫ్ ద డెత్ ఆఫ్టర్ 12 అనేది తెలిసింది. అంటే ఈ అబ్బాయి 10:37కి వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి చంపే అవకాశం లేదు అనేది వాళ్ళు రూల్డ్ ఔట్ చేశారు. సో ఇక బాడీ చూస్తే బాడీ రంగనాథ టెంపుల్ లోపల ఒక దగ్గర ఒక ఓని పడుంది. ఇంకో దగ్గర బ్యాగ్ పడుంది. బాడీ ఏమో అక్కడ లేదు. బాడీ ఏమో ముళ్ళ కంపల్లో వెనక గుడి వెనక కొంత స్లోప్ ఉంది. ఆ స్లోప్‌లో ముళ్ళ కంపల్లో ఉంది. సో ఈ అమ్మాయి ఒక చెవి దుద్దు కూడా మిస్ అయింది. సో ఇప్పుడు వీళ్ళకున్న డౌట్ ఏమంటే ఎవరైనా ఒక్కడే చంపుకుంటే ఈ బాడీని ఎలాగ ఇంత దూరం తీసుకొచ్చారు? ఫస్ట్ ఏమనుకున్నారంటే స్లోప్‌లో పైకెక్కి స్లోప్‌లో నుంచి తోసేసుంటే కిందకి దొర్లిపోయి ఉంటది కదా అనుకున్నారు. కానీ ఆ దొర్లిన ఆనవాళ్ళు గాని, ఆ చెట్ల మీద బాడీ తగులుకోవడమో, లేకపోతే ఏదన్నా చర్మం ఇదిగా అవేమీ కనిపించలేదు. కాబట్టి అది రూల్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగానే అర్థమవుతుంది. ఈ అమ్మాయి కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్‌మార్టంలో ఏందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినడం వల్లే చనిపోయినట్టుగా. బయటికేమి గొంతు కోయడమో, పిసకడమో అవేమి కనబడలేదు. ముఖ్యంగా లివరు డ్యామేజ్ అయినట్టుగా ఉంది. బాడీ మీద అయితే రక్కుళ్ళు గీసుకుపోయాయి. అంటే అమ్మాయి పెనుగులాడటం వల్ల కావచ్చు, అట్లా గాయాలున్నాయి. కాలు మీద, పొట్ట మీద, గొంతు మీద ఇక్కడంతా కూడా గాయాలున్నాయి. దాంతో వీళ్ళు డాగ్ స్క్వాడ్‌ని దించారు. బ్లూస్ టీమ్‌ని తీసుకొచ్చారు. ఎస్పీ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో ఏం చెప్పారంటే, ఇతనైతే చంపలేదు అనేది మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇతను తీసుకెళ్ళిన మాట వాస్తవమే, కానీ చంపలేదు ఇతను. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏం జరగలేదనేది రూల్డ్ ఔట్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఈ సురేంద్ర ఎంతసేపు ఉన్నాడు అక్కడ? ఈ సురేంద్ర ఏం చేశాడు? సురేంద్ర అంటే వాళ్ళ అన్న. సో వాళ్ళ కజిన్. సో సురేంద్ర ఏం చెప్తున్నాడంటే, నేను కాలేజీకెళ్తే నాకు గండికోటకి వెళ్ళారని చెప్పారు. ఈ అమ్మాయి వెళ్ళిందని. నేను ఇట్లా ఫోన్లు చేశాను. తర్వాత నేను బైక్‌లో గండికోటకి ఒంటరిగానే వెళ్ళాను. లోపలికెళ్ళి అందరికి ఫోటోలు చూపించి అడిగాను, ఈ అమ్మాయిని ఏమన్నా మీరు చూసారా అని. కానీ ఎవరు చూడలేదని చెప్పారు. అక్కడ ఎక్కువ కూడా జనం లేరు. అక్కడ ఒక దగ్గర కపుల్ ఉన్నారు. వాళ్ళని కూడా నేను అడిగాను. వాళ్ళు చూడలేదన్నారు. సో నేను ఒక 5 నిమిషాలు కూడా లేనక్కడ వచ్చేసాను అని అతను చెప్తున్నాడు. కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇతను 30 కిలోమీటర్లు ప్రయాణించి గండికోటలోనే ఆ అమ్మాయి ఉందని ఆల్రెడీ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేసుకుంటే, ఎవరైనా మొత్తం వెతుకుతారు కదా క్షుణ్ణంగా. 5 నిమిషాలు అటు పోయి ఇటు ఎందుకు వచ్చేస్తాడు? కాబట్టి ఇతను అబద్ధం చెప్తున్నాడా అన్న డౌట్లు చాలా మందికి వస్తున్నాయి. సో పోలీసులకు కూడా ఇప్పుడు లీకులు వదులుతున్నారు మీడియాకి. పోలీసులు ఏం వదులుతున్నారంటే, ఈ సురేంద్రనే చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చేసిన తర్వాత సురేంద్ర వెళ్ళాడు. సురేంద్ర వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి తనకి మధ్య ఘర్షణ జరుగుండే అవకాశం ఉంది. తనకి కోపం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ సొంత చెల్లెలు కూడా ఒకరిని ప్రేమించి లేచిపోయిందని చెప్తున్నారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ బాధ ఉంది ఆల్రెడీ. అదే సురేంద్ర కూడా మీడియాతో చెప్పాడు. మా చెల్లెలు కూడా ఇలాగే చేసింది. అందుకని మేము ఈ అమ్మాయిని నువ్వు కూడా ఇలా చేస్తే ఎలాగనేది అనేక సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను నేనని చెప్తున్నాడు. కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, ఇతనికి ఆల్రెడీ కోపం ఉంది. సో ఈ అమ్మాయిని ఏమన్నా కొట్టి ఉండొచ్చు. దాంతో ఆ అమ్మాయి తిరగబడి ఉండొచ్చు. ఆ ఘర్షణలో ఇతను గట్టిగా అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి చనిపోయి ఉంటే, అమ్మాయి డెడ్ బాడీని అతను తీసుకెళ్ళి అక్కడ పడేసి ఉండొచ్చు అనేది ఒక వెర్షన్. రెండో వెర్షను అతను ఒక్కడే చేయగలడా ఇది? ఒకవేళ చేసుకుంటే కోపంలో కనీసం ముగ్గురు లేకపోతే ఈ పని చేయలేరు అనేది పోలీసులు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు.
సురేంద్ర ఏమంటున్నా అంటే నేను ఎక్కడికి పారిపోలేదు, నేను చంపలేదు నా చెల్లెల్ని, వాడు చంపలేదని చెప్తున్నారు. పైగా రేప్ అనుకున్నారు, రేపు కూడా జరగలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే వీళ్ళ బైక్‌ని ఒక బ్లాక్ కార్ ఫాలో అవుతుంది. ఈ అమ్మాయి లోకేష్ వాళ్ళ లవర్ ఇద్దరు బైక్‌లో వస్తున్నప్పుడు ఒక వెనక నుంచి కార్ ఫాలో అవుతుంది. సో ఈ కారులో ఈ లోకేష్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే లోకేష్ తెలిసిన వాళ్ళే ఎవరో ఉండి, ఈ లోకేష్ బయటకొచ్చేసినాక వీళ్ళు లోపలికెళ్ళి, వీళ్ళేమన్నా అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఆ అమ్మాయిని పెనుగులాడినప్పుడు, ఆ గొడవలో ఆ అమ్మాయి చనిపోయి వాళ్ళు పడేసారా? ఎందుకంటే రేప్ అయితే జరగలేదు. లైంగిక దాడి అయితే అంటే రేపు అనేది అత్యాచారం జరగలేదు. కానీ ఏమన్నా లైంగిక దాడికి ట్రై చేసి ఆ క్రమంలో ఆ అమ్మాయి గట్టిగా పెనుగులాడినప్పుడు కూడా చనిపోయిండే పాసిబిలిటీస్ ఉంది. సో ఈ ఈ యాంగిల్‌లో ఇప్పుడు పోలీసులు మామూలుగా అయితే 2 రోజులకు ముందే వాళ్ళు మేము ప్రకటిస్తాం ఎవరు చనిపోయారు అన్నారు గానీ, వాళ్ళు ఇంకా కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదని చెప్తున్నారు. సురేంద్ర ఒకటైతే వాళ్ళు చెప్తున్నది ఈ లోకేష్ అయితే చంపలేదని. కానీ ఇక్కడ ఏమంటే డౌటు లోకేష్‌ని వీళ్ళు అప్పుడే ఎందుకు రూల్డ్ ఔట్ చేస్తున్నారు? లోకేష్ వైపు నిలబడి అతను అమాయకుడని పోలీసులు ప్రకటించాల్సిన అవసరమే వచ్చింది. మిగతా సీసీటీవీ ఫుటేజ్‌లు ఇప్పుడు వీళ్ళన్న సురేంద్ర వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్, ఆ కారు సీసీటీవీ ఫుటేజ్‌లు, మిగతా సీసీటీవీ ఫుటేజ్‌లు బయట పెట్టట్లేదు అనేది అంటున్నారు. ఈ లోకేష్‌కి సంబంధించి వాళ్ళ మేనమామ, వాళ్ళ వియ్యంకుడు ఒక మాజీ డీఎస్పీ అని, డబ్బులుంది బాగాని, అతను పోలీసుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడని కూడా వీళ్ళ తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. సో ఇది పోలీసులు మిస్‌గైడ్ చేస్తున్నారు. కావాలనే వీళ్ళు లీకులు ఇచ్చి ఇది పరువు హత్యగా ట్రీట్ చేస్తున్నారు. ఇది పరువు హత్య కాదు. వాళ్ళ కూతుర్ని చంపుకునే పరిస్థితిలో లేరు. ఇది ఖచ్చితంగా ఎవరో చంపారు. లోకేష్ చంపాడా? లేకపోతే లోకేష్ ఫ్రెండ్స్ చంపారా? లేదా అక్కడ ఒంటరిగా అమ్మాయి ఉంటే ఇంకెవరైనా ఆకతాయిలు వెళ్లి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసి ఆ క్రమంలో చంపారా? ఏంటనేది తెలీదు ఇప్పటి వరకు. అది ప్రెజెంట్ అయితే ఈరోజు మాక్సిమం నైట్ లోపల విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్.